హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఇండియా పాకిస్తాన్ వార్ స్టాప్ అయింది కదా, అందుకు బాగా పెరిగింది ఈరోజు స్టాక్ మార్కెట్. నిఫ్టీ 3.82% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. అంటే నిఫ్టీ 24,924 వద్ద స్టాప్ అయింది. చాలా పెరిగింది ఈరోజు, 916 పాయింట్లు పెరిగింది. ఓకే, సెన్సెక్స్ 82,429 పాయింట్లు పెరిగింది. ఓకే, వద్ద ఉంది 2,975 పాయింట్లు పెరిగింది. అంటే 3.74% సెన్సెక్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ 55,382 వద్ద ఉంది, 1,787 పాయింట్స్ పెరిగింది. ఓకే, 3.34% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ చాలా పెరిగింది ఈరోజు. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 4.12% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 4.24% పెరిగింది. నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చి 4.08% పెరిగింది. ఫ్రెండ్స్, నేను ఫాస్ట్ చెప్తా ఉన్నా, లేకపోతే వీడియో లెంత్ పెరిగిపోతుంది, మీరు కంటిన్యూగా చూడలేరు. అందుకు కొంచెం ఫాస్ట్గా చెప్తా ఉంటా. ఓకే, ఇండియా విక్స్ వచ్చి వోల్టాలిటీ ఇండెక్స్, ఫియర్ ఇండెక్స్ అంటాం, ఇది 18.39 ఉంది. 21 పాయింట్స్ ఉండింది, 21 పాయింట్ సంథింగ్ ఉండింది మొన్న ఫ్రైడే. ఈరోజు మండేకు 14.98% తగ్గింది. 14.98% తగ్గి 18.39 వద్ద ఉంది ఈరోజు ఇండియా విక్స్. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 25,008 వద్ద ఉంది నేను వీడియో తీసే టయానికి ఫ్రెండ్స్. ఇంకా రేపు ఎట్లుంటుందో చూద్దాము. పాజిటివ్లో ఉంది ఇప్పటికైతే. డౌజోన్స్ ఫ్యూచర్స్ కానీ 1046 పాయింట్స్ పెరిగి ఉంది, 2.54% పెరిగి ఉంది. డౌజోన్ ఫ్యూచర్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది స్టాక్ మార్కెట్, అమెరికన్ స్టాక్ మార్కెట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, 7 గంటలకు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నైట్. బ్రెంట్ క్రూడ్ యూఎస్డి వచ్చి 66.22 డాలర్లు ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్. ఓకే, యూఎస్డి ఐఎన్ఆర్ అంటే $1 వచ్చి US డాలర్ వచ్చి 85.37 వద్ద ఉంది ఈరోజు మన ఇండియన్ రూపీస్లో. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 24:14, 2,414 స్టాక్స్ పెరిగితే 239 స్టాక్స్ తగ్గినాయి. అంటే 10 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది, 10 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఐటీ సెక్టార్ టాప్లో నిలబడింది, 6.70% పెరిగింది ఐటీ సెక్టార్.